వెల్కమ్ టు ఆటోనేస్. ఈరోజు వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్ని అయితే రివ్యూ చేయబోతున్నా. స్టార్టింగ్ వీడియోనే దీంతో చేస్తున్నా. దిస్ ఈజ్ KTM అడ్వెంచర్ 390X ప్లస్. మనకి స్టార్టింగ్ నుంచి చూస్తే అయితే మనకి ఫ్రంట్ లుక్ వచ్చేసి ప్రాపర్ ఒక అడ్వెంచర్ బైక్ లెక్క. మనకి LED DRLs అండ్ టూ సెటప్ LED లైట్స్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంది. దీని క్రాస్ సెక్షన్ వచ్చేసి 100/90/R19. ఫ్రంట్ వచ్చేసి 320mm డిస్క్ వచ్చింది. డ్యూయల్ పిస్టన్ బైబ్రే బ్రేక్స్. రేర్ వచ్చేసి 230mm బైబ్రే బ్రేక్స్ సింగిల్ సిలిండర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ప్రెస్ వేరియంట్. ఇంకో వేరియంట్ ఉంది అడ్వెంచర్ S. దానిలో అయితే 21-inch స్పోక్ టైర్స్ వస్తాయి. అదొక టాప్ ఆఫ్ ది వేరియంట్ బైక్. సో దీని డిజైన్ అయితే చూస్తే చాలా క్లాసీ అడ్వెంచర్ బైక్ లెక్క ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు TFT చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది బైక్. చూడండి, కలర్ TFT రెడీ టు రేస్. మనకి కలర్ TFT డిస్ప్లే ఉంది. ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ వచ్చేసి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి 1 సెకండ్ అని. ఫస్ట్ వచ్చేసి స్ట్రీట్, ఆఫ్ రోడ్ అండ్ రేన్. ఆఫ్ రోడ్ వచ్చేసి ఎక్కువ పవర్ ఉంటుంది దాంట్లో. బై ద వే ఈ బైక్ ప్రొడ్యూస్ చేసేది 46 PS పవర్ అండ్ 39 Nm టార్క్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ అండ్ రెయిన్ మోడ్ కూడా ఉంది. మనకు ఇక్కడ కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ABS మోడ్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. దాన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ABSని. అది కూడా ఆఫ్ రోడ్ అయితే, రేది వచ్చేసి ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇది మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ వచ్చేసి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. ఇది అప్ అండ్ డౌన్ రెండు కూడా బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. డిస్ప్లే మోడ్ స్టాండర్డ్ ఉంది, మినిమల్ ఉంది. నైస్. నెక్స్ట్ మనకి ఇక్కడ కంట్రోల్స్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంది. పాత వేరియంట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్. ఇంకా మనకి TFT క్రూజ్ కంట్రోల్లో మనకి ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం స్పీడ్ హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో మనకి ఇంత మంచి ఫీచర్ అయితే వేరే బైక్స్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. హారన్ కూడా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ విందామా? లెట్స్ సీ. ప్రాపర్ KTM ఎగ్జాస్ట్ నోట్. నెక్స్ట్ వచ్చేసి దీని ఫ్రేమ్ అయితే చాలా రిజిడ్ ఉంది. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఇది కూడా. రేర్ టైర్ వచ్చేసి మనకి 130 క్రాస్ సెక్షన్ టైర్, 130/80 R17తోనైతే వస్తుంది. స్టీల్ బ్రేడెడ్ బైక్ బ్రేక్ కేబుల్స్. నేను వచ్చేసి 399cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. టోటల్గా ఇదైతే బైక్ ఓవర్వ్యూ చూడండి. దీంట్లో థ్రాటిల్ వచ్చేసి డ్రైవ్ బై వైర్ ఉంది. మన KTMస్లో అండర్ 200cc వాటికి మనకి డ్రైవ్ బై వైర్ లేదు. వీటిలో అయితే డ్రైవ్ బై వైర్ ఉంది. సో ఇది మనకు అడ్వాంటేజ్. ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఫస్ట్ మెన్షన్ చేసిన బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.1 లీటర్. ఈజీ ఒక 400 kilometers అయితే ట్రావెల్ చేయొచ్చు. ప్రాపర్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ బైక్ ఇది. దీంట్లో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కార్నరింగ్ ABS ట్రాక్షన్. నేను చెప్పడం మర్చిపోయిన, సస్పెన్షన్స్ 200mm ట్రావెల్ ఉంటుంది. రేర్ది వచ్చేసి 204mm ట్రావెల్ ఉంటుంది. USD స్పోక్స్, నాన్ అడ్జస్టబుల్. ఇవి వచ్చేసి WP అపెక్స్ సస్పెన్షన్స్. నెక్స్ట్ we should start riding it. ఫర్ స్టార్టర్స్ ఇది చూడడానికి మ్యామోత్ లెక్క ఉంది కానీ ఇట్ డజంట్ ఫీల్. ఎందుకంటే చాలా లైట్ అండ్ నింబుల్ అనిపిస్తుంది. ఇది చూడొచ్చు, ఆఫ్ రోడ్ ప్యాచెస్లో ఉన్నాం మనం. అండ్ ఇట్ ఫీల్స్ సో లైట్. దెర్ ఈస్ నో రోడ్స్, నథింగ్. బట్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకా స్ట్రీట్ మోడ్లోనే ఉంది. వితౌట్ ఎనీ హెజిటేషన్స్ చాలా స్మూత్గా అయితే వెళ్తుంది.
సో గుడ్, సో గుడ్. ఆఫ్ రోడ్ ప్యాచెస్లో అయితే నో ఇష్యూస్. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. గ్లైడ్స్ లైక్ ఎ బటర్ అసలు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. పర్ఫెక్ట్ స్టార్టర్ అడ్వెంచర్ బైక్ అని అయితే చెప్పొచ్చు. సో లైట్, సో గుడ్. చాలా నింబుల్ ఉంది బైక్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రీట్ మోడ్లకి పెట్టి వి టచ్ ది హైవేస్. చూద్దాం, ట్రిప్ ఆఫ్ వి గో. లెట్స్ సీ. వావ్, ఇట్లా మనం థ్రాటిల్ ఇవ్వడమే ఆలస్యం. ఇట్స్ డౌన్ షిఫ్ట్. మ్యాడ్. బటర్ స్మూత్ ఉంది. గేర్ షిఫ్ట్స్ కూడా ఇన్స్టాంట్ పవర్ వస్తుంది. కార్నరింగ్ ఏబిఎస్ ఉంది. రైట్. ఇది ప్రాపర్ ఆఫ్ రోడ్ మెషిన్, బట్ సిటీలో కూడా చాలా నింబుల్ ఉంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. దీనికి ఎస్ వేరియంట్కి తేడా వచ్చేసి ఓన్లీ ఏమంటారు, ఫ్రంట్లో టైర్ వచ్చేసి దీనికి 19 ఇంచెస్ ఉంటే దాని 21 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి అలా వీల్స్ అయితే దాని స్పోక్ టైర్స్ వస్తుంది. So good, so good, so good. $7,000 RPM की शिफ्ट लाइट వస్తుంది. నైస్, నైస్, నైస్. పర్ఫార్మెన్స్ కి అయితే ఎక్కడ కూడా తగ్గలేదు ఈ బైక్. ప్రాపర్ కేటీఎం డిఎన్ఏ 390 డిఎన్ఏ ఒక అడ్వెంచర్ బైక్ లో. థ్యాంక్ యూ రెట్రో కేటీఎం మోటార్స్ నా వీడియోకి హెల్ప్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ మోహన్ అన్న. అండ్ థ్యాంక్ యూ కేటీఎం కోంపల్లి నాకు ఈ బైక్ ఇచ్చినందుకు రివ్యూ కోసం. వా 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 వా, బ్రూటల్, బ్రూటల్. సీట్ హైట్ వచ్చేసి 830 mm. షార్ట్ రైడర్స్ కి బిట్ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 227 mm ఐ గెస్. సో ఆఫ్ రోడింగ్ లో అంత ప్రాబ్లం అయితే రాదు.
So this is all about KTM Adventure 390. Uh, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇట్లా స్మూత్ గా షిఫ్ట్ అవుతుంది. ఇంజన్ బ్రేకింగ్ అయినా నార్మల్ బ్రేక్స్ అయినా చాలా బాగున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అంటే ఒక కమాండింగ్ పొజిషన్ ఉంది. ఇది బైక్ నడుపుతుంటే అందరూ ప్రాపర్ ఒక మ్యామోత్ లెక్క కనిపిస్తుంది. బట్ వి కాంట్ ఫీల్ ద వెయిట్. ఇట్లా నింబుల్ చాలా లైట్ గా ఉంది. 180 kgs, ఇది 185 I guess. సో యూ వోంట్ ఫీల్ ద వెయిట్. మీకు ఒక 390 నడిపినట్టే ఉంటది. ఒక రైడర్ ట్రయాంగిల్ ఒకటే డిఫరెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దీంట్లో మీకు రైడర్ ట్రయాంగిల్, సస్పెన్షన్ అన్ని కంఫర్ట్గా ఉంటాయి. So balanced, so good, so good, so good. రోడ్ వచ్చిందంటే ఫుల్ హ్యాపీ. నెంబల్ వెళ్ళిపోతుంది బండి. నైస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ KTM Adventure X Plus 390. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి సో ఎన్ని కరెక్షన్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. పక్కా నేను అవైతే కరెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇట్లాంటి ఎక్సైటింగ్ కంటెంట్ అయితే తెస్తూనే ఉంటాను. బైక్స్, కార్స్, ఆటోమొబైల్ రిలేటెడ్ కంటెంట్ని ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ వస్తుంది. నెక్స్ట్ ఏ బైక్ కావాలి, ఏ కార్ కావాలన్నది కింద కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ అప్ ఇన్ దిస్ ఛానల్. సో టేక్ కేర్, బై బై, గేర్ అప్ అండ్ రైడ్ సేఫ్. థ్యాంక్ యూ.